అండి జేహెచ్ ఎలక్ట్రానిక్స్ రావులపాలెం వాటర్ లెవెల్ కంట్రోల్. ఈ కంట్రోలు 5 ట్యాంకుల కంట్రోలు. కస్టమర్కి ఎంసీబీ మోడల్ స్టార్టర్ ఉంది, మన డివైస్ పక్కన బిగించాలి. ఇది 5 ట్యాంకులు. కస్టమర్ ముందుగా ఏం చేస్తాడంటే 1వ ట్యాంక్ వాళ్ళు వచ్చి 1లో పెట్టుకుని మోటార్ ఆన్ చేసుకుంటారు. 1వ ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయింది. 2వ ట్యాంక్ వాళ్ళు వచ్చి వాళ్ళు మార్చుకుని మళ్ళీ 2వ నెంబర్లో పెట్టుకోవాలి. మళ్ళీ మోటార్ ఆన్ చేసుకుంటారు. మళ్ళీ 2వ ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అలాగే 3వ ట్యాంకు, 4వ ట్యాంకు, 5వ ట్యాంకు. ఈ కస్టమర్ అయితే మనకి శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశారు, మూర్తి గారు అని చెప్పేసి. ఎంసీబీ మోడల్ మూలన వేరే మోడల్కి తయారు చేయవలసి వచ్చింది. ఎవరికి ఏ మోడల్ కావాలన్నా సరే ఆ మోడల్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. లేదంటే కనుక మేము వెంటనే తయారు చేస్తాం. ఒక్కసారి ఈ కలెక్షన్ ఎలాగ ఇవ్వాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలెక్షన్ ఇవ్వడం కూడా చాలా సింపుల్. ఆయనకి ఎంసీబీ మోడల్ స్టార్టర్ ఉంది. మన డివైజ్ నుంచి 3 వైర్లు వస్తాయి. రెడ్, బ్లాక్, గ్రీన్. రెడ్ ఫేస్కి ఇవ్వాలి, గ్రీను ఎంసీబీ కింద ఇవ్వాలి, బ్లాక్ ఏమో న్యూట్రల్ ఇవ్వాలి. అంతే, కలెక్షన్ చాలా సింపుల్. ఇది ఎప్పుడు కూడా ఆఫ్లోనే ఉంటుంది. ఈ డివైజ్ మీద నడుస్తుంది. మనకి ఏ కంట్రోల్, ఏ నెంబర్ ట్యాంక్ కావాలితే ఆ నెంబర్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఇది అవసరం లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకుని ఇక్కడే ఆపరేటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేసుకోవాలి, ఇక్కడే ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ట్యాంక్ దగ్గరికి 6 వైర్లు తీసుకెళ్ళాలి. 6 వైర్లు, ఒకటి కామను కనమాది, 5 వైర్లు కూడా ఏ ట్యాంకు ఆ ట్యాంక్కి వైర్ తీసుకెళ్ళాలి. అది కూడా ఒకసారి నేను పైనుంచి వైర్లు తీసుకొచ్చిన తర్వాత అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను చెప్తాను. ఇక్కడ నెంబర్లు వేసాం దగ్గరికి. 0, 1, 2, 3, 4, 5. 0 అన్నది అన్ని ట్యాంకులకే కామన్ ఇవ్వాలి, ప్రతి ట్యాంక్కే కామన్. అలాగే 1వ ట్యాంకులో 1, 2, 3, 4 ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికన్నా కావాల్సి ఉంటే కనుక మాకు ఆర్డర్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఏ వాటర్ కంట్రోల్ అన్నా సరే, ఎక్కడికైనా సరే, ఆంధ్రాలో ఎక్కడికైనా సరే పంపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్.